వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 48 సంవత్సరాల క్రితం రైతులు సమైక్యంగా ఏర్పాటు చేసుకుంది సంగం డైరీ. పొన్నూరు, తెనాలి, గుంటూరు మధ్య ప్రాంతంలో ఉన్న రైతులు ఆనాడు 48 సంవత్సరాల క్రితమే పాడి రైతులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ సంగం డైరీ. ఆ సంగం డైరీ మీద విషం చింపడం మొదలుపెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి. లీటర్ పాలు కొనకుండా, ఆవు పాలు కొనకుండా నెయ్యి ఎట్లా వస్తుందంటూ ప్రశ్నిస్తున్నాడు ఆయన. సంగం డైరీ ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఆవు పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, స్పష్టంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చాలామంది వీక్షకులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. సత్యమూర్తి గారితో మీరు వీడియో చేసి మా అందరికీ స్పష్టంగా వినిపించాలని. సంగం డైరీ 1 లీటర్ కూడా ఆవు పాలు కొనకుండా ఆవు నెయ్యి 1,00,000 కేజీలు ఎట్లా టీటీడీకి సప్లై చేస్తుందని చెప్పి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రశ్న వేశాడు. ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారా లేదా, చేస్తే ఎక్కడెక్కడ చేస్తున్నారు, అసలు ఆవు పాలు పరిస్థితి ఏంటి, సంగం డైరీ ఆవు నెయ్యి సప్లై చేయగలుగుతుందా, ఎట్లా విశ్లేషిస్తారు సార్? తిరుమల తిరుపతి దేవస్థానం స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి అని టెండర్లు ఫ్లోట్ చేసినప్పుడు చాలా కంపెనీలు టెండర్లలో పార్టిసిపేట్ చేసినాయి. ఆ కంపెనీలు ప్రముఖంగా 7 డైరీలు ఈ టెండర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసినాయి. నేను ఫస్ట్ ఈ కంపెనీల పేర్లు చెప్తాను, తర్వాత టెండర్ ప్రాసెస్ చెప్తాను. ఈ కంపెనీలు పేర్లు చెబితే ఒక ఐడియా వస్తుంది. అందుకని ముందర నేను పేరు చెప్తాను. నందిని అంటే ఏంటి అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ బ్రాండ్ నేమ్. అదే రైతుల సమాఖ్య. అది ఇప్పుడు నేను చెప్పేవన్నీ రైతు సమాఖ్యలే. ఇప్పుడు నేను చెప్పేవన్నీ పాడి రైతుల నుంచి పాలు సేకరించే సంస్థలే. ఇందాపూర్ డైరీ అని అంటారు, కానీ దీని బ్రాండ్ నేము సొనాయ్ అనే బ్రాండ్ నేమ్. ఇది ఇందాపూర్లో ఉంది కాబట్టి దీన్ని ఇందాపూర్ డైరీ అంటారు. దీనికి పెద్ద ప్రమిసెస్ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ ఎక్విప్మెంటే వాళ్ళ ఎక్విప్మెంటు అంటే పాలు సేకరించి ఎక్స్ట్రా పాలని పౌడర్గా చేసే ఎక్విప్మెంటు ఏషియాలోకెల్లా పెద్దది. మదర్ డైరీ మనకు తెలుసు, ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నది. సంగం డైరీ, ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతున్న సంగం డైరీ ప్రీమియర్ ఆగ్రో డైరీ. ఇది కూడా చాలా ప్రెస్టీజియస్. ఇది గోకుల్ బ్రాండ్ కొల్హాపూర్ డైరీ, వాళ్ళు గోకుల్ బ్రాండ్ మీద అమ్ముతారు. ఇంకొకటి గోవింద్ మిల్క్. వీళ్ళందరూ కూడా అంటే ఈ ప్రధానమైన ఈ 7 పాడి రైతుల సహకార సంఘాల సమాఖ్యల ఇవన్నీ కూడా వీళ్ళే పార్టిసిపేట్ చేశారు. మీరు అడగచ్చు, మరి బోలేబాబా లాంటి వాళ్ళు రాలేదా అని. వాళ్ళు రావటానికి వీలు లేకుండా చేశారు, నిబంధనలు కఠినంగా చేశారు. శ్రీ వైష్ణవి ఎందుకు రాలేదు అని మీరు అడగచ్చు. ఏఆర్ డైరీ ఎందుకు రాలేదు అని మీరు అడగచ్చు. అటువంటి డైరీలు రాకుండా ఉండటానికి బిఆర్ నాయుడు చైర్మన్ కాగానే, తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డుకి చైర్మన్ కాగానే ఆయన ఆధ్వర్యంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉన్న వాళ్లే పార్టిసిపేట్ చేయాలి టెండర్లలో. ఐఎస్ఓ సర్టిఫికేషన్ రావటం అనేది ఎంత కష్టమో మీకు తెలుసు. పాడి రైతుల నుంచి మిల్క్ ఎట్లా సేకరిస్తున్నారు, పాడి రైతులకి డబ్బులు ప్రాంప్ట్ పేమెంట్ చేస్తున్నారా లేదా అన్న దగ్గర నుంచి ఆ సేకరించిన దాన్ని ఎంతసేపట్లో మిల్క్ చిల్లింగ్ సెంటర్కి, పాల శీతలీకరణ కేంద్రానికి తీసుకొస్తున్నారు, అక్కడ ప్రాసెస్ ఏంటి, అక్కడి నుంచి ఎట్లా మిగిలిన ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారు, ఈ ప్రాసెస్లో తయారయ్యే ఆవు నెయ్యి అందులో ఏమన్నా ఎంత మలినాలు వస్తున్నాయి, ఇటువంటివన్నీ కూడా నిశితంగా పరిశీలించిన తర్వాతే ఐఎస్ఓ సర్టిఫికేషన్ వస్తుంది. ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ టెక్నికల్గా సౌండ్ ఉన్నారా లేదా అని కూడా చూస్తారు. ఆ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నారా లేదా చూస్తారు. ఇవన్నీ చూస్తారు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ అంటే అది రావటం అంత కష్టం. పారామీటర్స్ని మీట్ కాకుండా ఐఎస్ఓ సర్టిఫికేషన్ తెచ్చుకోవటం కష్టము. అటువంటి నిబంధనని ఈ తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళు తమ టెండర్ నిబంధనలు పెట్టారు. ఓకే, డైరీలు ఇవి. డైరీల పేర్లతో సహా మీకు చెప్పాను, తర్వాత ఈ నిబంధన చెప్పాను. ఇప్పుడు టెండర్ ప్రాసెస్ ఏంటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ ప్రాసెస్ ఏంటి, ఆవు నెయ్యి కొనటానికి టెండర్ ప్రాసెస్ ఏంటి అంటే, ఏ కేటగిరీలో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో అంటే దేశంలో, మన దేశంలో ఉన్న ఏ డైరీ అయినా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. రెండో కేటగిరీ బి కేటగిరీలో 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డైరీలు మాత్రమే పార్టిసిపేట్ చేసేది టెండర్. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ 800 కిలోమీటర్లనే 1500కి పెంచి బోలేబాబా, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి టైంలో ఇందులోకి జొప్పించారు. దాన్ని బిఆర్ నాయుడు చైర్మన్ కాగానే
మళ్ళీ దాన్ని 800 కిలోమీటర్లకి కుదించాడు. ఇంకొకటి సి కేటగిరీ. సి కేటగిరీలో ఏంటంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలు మాత్రమే టెండరు దాఖలు చేసుకునే వీలు కలిగేవి. అది సి కేటగిరీ. ఆ కేటగిరీలో సంగం డైరీ వచ్చింది. ఇంకొకటి డి కేటగిరీ. డి కేటగిరీ ఏంటి అంటే మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని టిన్నుల్లో ఇచ్చేది. ఇప్పుడు పైన నేను చెప్పినవన్నీ ట్యాంకర్లలో ఇవ్వాలి. ట్యాంకర్లలో ఇచ్చేవి వేరు, టిన్నుల్లో ఇచ్చేవి వేరు. టిన్నుల్లో ఇచ్చే టెండర్ సపరేట్గా ఉంటుంది. ఇది టెండర్ ప్రాసెస్. ఇందులో జియో లాకింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే ట్యాంకర్ ఎక్కడి నుంచి అన్నా బయలుదేరితే ఆ ట్యాంకరు ఇక్కడికి వచ్చిందాకా, తిరుమల వచ్చిందాకా మీకు ఎక్కడ ఉన్నది, ఎటు పోయింది, ఏంటి, అసలు మళ్ళీ దాన్ని ఓపెన్ చేశారా, మళ్ళీ క్లోజ్ చేశారా, ఇటువంటి విషయాలన్నీ రికార్డ్ అయిపోతాయి, ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ జియో ట్యాగింగ్. దాన్ని బిఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బోర్డు తమ రిజల్యూషన్ ద్వారా తీసుకొచ్చి పెట్టింది. ఇటువంటి చర్యలన్నీ తీసుకున్న తర్వాత, ఇటువంటి చర్యలు పక్కడబందీ చర్యలు తీసుకున్న తర్వాతే టెండర్లు పిలుస్తున్నారు. ఈ టెండర్లు పిలవటం కూడా ఏదో సంవత్సరానికి ఒకసారి పిలవటం అట్లా కాదు. ఇది ఏంటి అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క టైపులో ఉన్న టెండర్లని పిలుస్తూ పోతూ ఉంటారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇప్పటి వరకు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఈ కొత్త బోర్డు 8 సార్లు టెండర్లు పిలిచింది. ఈ కేటగిరీలో ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కటి. ఈ మొత్తం టెండర్ ప్రాసెసింగ్లో టెండర్లు దక్కించుకుంటున్న అతిపెద్ద సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ నందిని. ఈ రోజుకి 62% స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నందినినే ఇస్తున్నది. మిగిలినవన్నీ కూడా బిట్స్ అండ్ పీసెస్గా మిగిలిన కంపెనీలు సరఫరా చేస్తూ ఉన్నాయి. 38% మిగతావి చేస్తూ ఉన్నాయి. ఇది టెండర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఈ టెండర్ పీరియడ్ అయిపోగానే మళ్ళీ టెండర్ ఆ కేటగిరీలో మళ్ళీ టెండర్ పిలుస్తారు. అవటానికి ముందరే పిలుస్తారు. సంగం డైరీ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నది. దేవదేవుడికి మేము తయారు చేసే నెయ్యిని ప్రసాదాలకి వాడేలాగా పంపించాలి అని. అంటే ఎవరన్నా ఈ వీడియో వింటున్న వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ఏమని, మరి దేవదేవుడి మీద అంత భక్తి ఉంటే మరి ఫ్రీగా ఇవ్వచ్చు కదండి అని. నెయ్యిని, ఆవు నెయ్యిని ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఫ్రీగా ఇవ్వచ్చు, తప్పు కూడా లేదు. కానీ వీళ్ళు పాలు సేకరించి ఆ రైతులకి పేమెంట్ ఇవ్వాలి. పాలు సేకరించిన తర్వాత దాని నుంచి వెన్న తీసి, ఆ వెన్న నుంచి నెయ్యి తీసి, ఆ పాలని, ప్రాసెస్డ్ పాలని అమ్ముకుంటే వచ్చే రేటు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత, అంటే ప్రాసెసింగ్ కాస్ట్ చాలా ఉంటుంది. ఎందుకు అంటే ఒక స్వచ్ఛమైన నెయ్యి ప్రాసెస్ చేయాలి అంటే దానికి చాలా మెషినరీ, సోఫిస్టికేటెడ్ మెషినరీ కావాలి. అటువంటి మెషినరీని సంగం డైరీ వాళ్ళు ఈ దేశంలో ఏ డైరీకి లేనంత సోఫిస్టికేటెడ్ మెషినరీని సంగం డైరీ వాళ్ళు తెచ్చి వాడుతున్నారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. నేను ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించిన వాడిని, అందుకని నాకు సంగం డైరీ గురించి కొద్ది గొప్ప తెలుసు. సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వాడే డైరీలలో సంగం డైరీ ఒకటి. రైతులకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేరు. అందుకని దయచేసి మీకు అంత భక్తి ఉంటే మీరు ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని క్వశ్చన్ అడగమాకండి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా, ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా, ఇంక్లూడింగ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ నందిని డైరీ కూడా, వాళ్ళు కూడా సేవాభావంతో వచ్చారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇండాపూర్ డైరీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపుగా 7 సార్లు 8 సార్లు టెండర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసింది ఇండాపూర్ డైరీ కూడా. ఇండాపూర్ డైరీకి ఏ రోజున టెండర్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం కెమికల్స్ తోటి నెయ్యి తయారు చేయించి స్వామిని మోసం చేద్దాం అనుకున్నాం కాబట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పి, రివర్స్ టెండరింగ్ అంటే మీకు పోలవరం గుర్తొచ్చింది కదా, పోలవరాన్ని సర్వనాశనం చేసింది రివర్స్ టెండరింగ్ వల్లే. వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీసింది కూడా రివర్స్ టెండరింగ్ ద్వారానే. మీరు తక్కువ రేటుని పెట్టి ఆ తక్కువ రేటుకి ఎవడొస్తే వాడిని పిలుస్తాము అంటే, ఆ తక్కువ రేటుకి ఇచ్చేవాడు వెన్న నుంచి నెయ్యి తయారు చేయటం కాదు, కెమికల్స్ నుంచి నెయ్యి తయారు చేసి ఇచ్చేవాడే వస్తాడు, వచ్చాడు, అదే ఇచ్చాడు. సార్, జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అన్నప్పుడు సిట్టింగ్ జడ్జితో 100 కోట్ల రూపాయలు దాని ప్రతి బిడ్ని ఆయనతో పర్యవేక్షిస్తా అన్నాడు. అది జరిగిందా? చెయ్యడు, ఎక్కడ చేయడు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ కూడా పబ్లిక్ని మోసం చేయటానికి చెప్పే మాటలే తప్ప
అతని మాటల్లో సిన్సియారిటీ లేదు, అందుకనే అతనికి క్రెడిబిలిటీ లేదు. ఈ రోజున ఈ టెండర్లన్నీ వచ్చిన తర్వాత ఈ టెండర్ ఇంకొక విషయం చెప్పమంటారా మీకు? ఎవరైతే ఈ కల్తీ నెయ్యి కేసులో సిబిఐ ఛార్జ్షీట్లో పేరు ఉన్న వ్యక్తి మద్ది విజయభాస్కర్ రెడ్డి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను డైరీ నిపుణుడు, వైవి సుబ్బారెడ్డికి బంధువు. మద్ది విజయభాస్కర్ రెడ్డి ఏదో A24 A30 ఏదో ఉంది, ఎక్యూజ్డ్ నెంబర్లు కూడా మనం ఏడ గుర్తుపెట్టుకుంటాం. ఇతను డైరీ నిపుణుడు. ఈ డైరీ నిపుణుడు ఏం చేశాడు అంటే వేరే వాళ్ళవి ఎవ్వరివి కూడా, అంటే సంగం డైరీని ఆపిన వ్యక్తి మద్ది విజయభాస్కర్ రెడ్డి. సంగం డైరీకి టెండర్ రాకుండా చేసిన వ్యక్తి. సంగం డైరీ ఒకసారి L1 వచ్చినా కానీ దానికి సరైన ఎక్విప్మెంట్ లేదు అని చెప్పిన వ్యక్తి ఇతను. నేను ఇందాకనే చెప్పాను కదా, మొత్తం అసలు భారతదేశంలోనే ఆ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు అత్యంత ఖరీదైనవి, సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్న సంగం డైరీని పక్కన పెట్టిన వ్యక్తి మద్ది విజయభాస్కర్ రెడ్డి. ఎవరికి ఇచ్చాడు? అసలు పాలే సేకరించని బోలే బాబాకి ఇచ్చాడు. బోలే బాబా వాడు ఏం చేశాడు? వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ ఇవన్నీ కలిపి అందరూ కలిసి కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకొని కెమికల్స్ ద్వారా తీసుకొచ్చారు. సంగం డైరీని మొదటి నుంచి అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ రోజున ఏమైంది అంటే సంగం డైరీ ఆంధ్రప్రదేశ్ డైరీలు సప్లై చేయాల్సిన ఆ టెండర్లలో సంగం డైరీ పార్టిసిపేట్ చేసి L1గా వచ్చింది. L1గా వచ్చిన తర్వాత నిపుణులు వాళ్ళ ఎక్విప్మెంట్ ఏంటి అవి అనేది చూస్తే, వాళ్ళు పర్యవేక్షిస్తే సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్న డైరీగా సంగం డైరీ ఎస్టాబ్లిష్ అయింది. దాంతో సంగం డైరీకి టెండర్ వచ్చిందే తప్ప సంగం డైరీకి ప్రత్యేకంగా ఎవరు కూడా కావాలని టెండర్ ఇప్పించింది లేదు. ఇండాపూర్ డైరీ ఎట్లా వచ్చింది ఆ స్టోరీ కూడా బ్రీఫ్గా చెప్తాం మీకు. ఇండాపూర్ డైరీ జగన్మోహన్ రెడ్డి టైం నుంచి కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేస్తూనే ఉంది. కానీ ఏ రోజున కూడా ఇండాపూర్ డైరీకి రాలేదు. L2 దగ్గరే ఉంది. L1కి L2కి అప్పుడు చాలా తేడా ఉండేది. ఎందుకు అంటే L1గా ఉన్నవాడు కెమికల్స్ తోటి నెయ్యి తయారు చేసేవాడు, అందుకని వాడు కాంప్రమైజ్ అయిపోయి తక్కువ రేటుకి ఇచ్చేవాడు. నిజంగా పాలు సేకరించి ఇండాపూర్ డైరీ రోజుకి 40 లక్షల లీటర్ల పాలను సేకరించి ప్రాసెస్ చేస్తుంది. మరి వీడి గిట్టుబాటు కాదు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి కూడా అంతే, వాడికి గిట్టుబాటు కాదు. రైతులకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు. బోలేబాబా డైరీ వాడు ఎవరికి ఆన్సరబుల్ కాదు. ఎందుకంటే రైతులకి వాళ్ళకి సంబంధమే లేదు. పాడి రైతులకి ఈ బోలేబాబాకి సంబంధమే లేదు. బోలేబాబాకి సంబంధం ఉన్నదల్లా కెమికల్ ఫ్యాక్టరీలతోటి. అందుకని ఇక్కడ సంగం డైరీకి ఆవు పాలు ఎక్కడివి? గుంటూరు, తెనాలి ఆ ఏరియా మొత్తం కూడా బర్రెలే ఉంటాయి కదా, ఆవులు ఎక్కడివి అని ఒక అతను అమాయకంగా అడుగుతున్నాడు. అతను కూడా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కన్నా ముందు ఒక అతను అడిగాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చిత్తూరు జిల్లానో ఏదో వేరే జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా. ఓ రోజుకు ఒక పేరు చెప్తాడు. చిత్తూరు జిల్లా అని ఒకసారి అంటారు, అనంతపురం ఒకసారి అంటారు. మనకు అది మనకు అనవసరం. కానీ ఈ మొదట చెప్పిన వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అతను కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తే. జనరల్గా గుంటూరు జిల్లాకు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులకి సంగం డైరీ గురించి తెలిసి ఉండాలి. నేను ఇంకా తెనాలి ఏరియా వాడిని కాదు. కారుమూరి వెంకటరెడ్డి ఆ సంగం డైరీ ప్లాంట్కి కొత్తపేట దూరంలో ఉంటాడు. నేను నాది పల్నాడు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది, నరసరావుపేట. కాబట్టి నేను కొంచెం దూరంగా ఉంటా. అయినా బై మై నేచర్ యాజ్ జర్నలిస్ట్గా నేను సంగం డైరీ గురించి తెలుసుకుంటాను. ధూళిపాళ వీరయ్య చౌదరి ఏం చేశాడో తెలుసుకుంటాను. ఆయన కొడుకు ధూళిపాళ నరేంద్ర ఏం చేస్తున్నాడో తెలుసుకుంటాను. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక జర్నలిస్ట్గా కూడా. ముందర కారుమూరి వెంకటరెడ్డి చెప్పాడు, ఈ ఏరియాలో ఆవులు ఉండవు, సంగం డైరీకి ఆవు పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగాడు. 3 రోజుల తర్వాత అదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి పబ్లిక్లో చెప్పాడు. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది మీరు చూడండి. ఆ తర్వాత రేపో ఎల్లుండో వాళ్ళ ఛానల్లో డిబేట్ పెడతారు. ఆ తర్వాత వాళ్ళ పేపర్లో వార్త రాసుకుంటారు. ఇప్పటికే రాశారు, 2-3 సార్లు రాశారు, వార్తలు రాస్తారు. అవన్నీ మళ్ళీ కట్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఇది అంటే విష ప్రచారాన్ని చేసే ఇన్ఫర్మేషన్ మాఫియా. ఇక్కడ ఏంటి, సంగం డైరీని ఎందుకు టార్గెట్ చేశారు? నిన్న మొన్నటి వరకు ఇండాపూర్ డైరీని టార్గెట్ చేసిన వీళ్ళు
ఇండాపూర్ డైరీకి హెరిటేజ్కి ఒక సంబంధాన్ని అంటగట్టిన వీళ్ళు ఈ రోజున ఇండాపూర్ డైరీని డ్రాప్ చేసి సంగం డైరీని టార్గెట్ ఎందుకు పెట్టారు అంటే సంగం డైరీ అంటే అది కమ్మోళ్ళదే అనుకుంటున్నారు. సంగం డైరీ అది ఒక కమ్మోళ్ళు నడుపుతున్నారు కాబట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో సంగం డైరీని భూస్థాపితం చేయాలని శత విధాల ప్రయత్నం చేశాడు. ఆ రోజున పబ్లిక్ లో సంగం డైరీ కమ్మోళ్ళది ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పారు ఈ నాయకులందరూ కూడా. ఆ రోజు పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన అతను అదే చెప్పాడు, అందరూ అదే చెప్పారు. ఒకళ్ళిద్దరని కాదు, అందరూ అదే చెప్పారు. రైతులందరూ అమరావతిని చంపటానికి అదే చెప్పారు కదా, అమరావతి అని వాళ్ళు చెప్పారు కదా. అట్లాగే సంగం డైరీని చంపటానికి కూడా కులం కార్డునే వాడారు వీళ్ళు. కానీ సంగం డైరీ చచ్చిపోలేదు. అదేంటో మరి ఎందుకు అంటే వాళ్ళు పాల రైతుని కులం చూసి పాలు తీసుకోరు, పాలు క్వాలిటీ ఇస్తున్నారా లేదా అనే తీసుకుంటారు. వాళ్ళకి డబ్బులు కరెక్ట్గా ఇస్తున్నామా లేదా అనేదే లెక్క పెట్టుకుంటారు. రైతులు కూడా మన పడ్డ కష్టానికి మనకి కరెక్ట్ ధర ఇస్తున్న డైరీకి మాత్రమే మేము పాలు పోస్తాము అని చెప్తారు. కాబట్టి డబ్బులు కరెక్ట్గా ఇచ్చే డైరీకే వాళ్ళు కూడా పాలు పోస్తారు. ఇంత లాజిక్, ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి? సంగం డైరీని నాశనం చేద్దామని సంగం డైరీలో ఆనాటికే సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది. ఈ ఎక్విప్మెంట్ అమూల్ దగ్గర కూడా లేదు. అమూల్ దగ్గర కూడా లేదు రామబ్రహ్మ గారు, నేను చెప్తున్నా. అటువంటి సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్న డైరీని టేక్ ఓవర్ చేసి దాన్ని అమూల్కి కట్టబెడదామని చెప్పి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి కూడా తట్టుకొని బతికింది సంగం డైరీ. ఆవు పాలు లేవు. ఆవు పాలు సంగం డైరీ ఒక్క గుంటూరు జిల్లాలోనే కాదు పాల సేకరణ జరిపేది. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతుంది, ఉమ్మడి అనంతపూర్ జిల్లా జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాగా చెప్పుకునే కడపలో చేస్తారు. ఉమ్మడి కడప జిల్లాలో పాల సేకరణ చేస్తారు. కావాలంటే చూసుకోండి. ఆవు పాలే సేకరిస్తారు వాళ్ళు. ఈ రోజున కాదు, అంటే వెంకటేశ్వర స్వామికి నెయ్యి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత కాదు. సంగం ఆవు నెయ్యి అనే బ్రాండ్ ఎప్పుడుందో మీరు చూసుకోండి, ఎప్పటి నుంచి ఉందో చూసుకోండి. సంగం ఆవు నెయ్యి బ్రాండ్ని వాళ్లే తయారు చేసుకుంటారు, వేరే వాళ్ళతోటి తయారు చెయ్యనివ్వరు. అది కూడా చూసుకోండి. అంటే ఎంత కుట్ర పన్నుతున్నారు. ప్రతి విషయాన్ని కూడా కులం యాంగిల్లో చూసుకుంటూ అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించినట్టే ఈ రోజున ప్రజలందరూ తిరస్కరించిన తర్వాత కూడా సంగం డైరీ మీద ఈ కుల ముద్ర వేసి దాన్ని బదనాం చేయటం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం అన్ని అవకతవకలకు పాల్పడుతున్నది అని చెప్పాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ రోజున సంగం డైరీ రైతులు, పాడి రైతులు, సంగం డైరీకి పాలు పోసే, ఆవు పాలు పోసే, బర్రె పాలు పోసే రైతులు ఏమనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లో వింటే మీకు, అందుకనే చెప్తున్నా, మీకు అమరావతిలో అందరూ కమ్మోళ్లే ఉన్నారని చెప్పారు. వాస్తవంగా అమరావతి ఏరియాలో ఎక్కువ మంది ఉన్నది రెడ్లు. కమ్మోళ్ళ కంటే రెడ్లు ఎక్కువ. కమ్మోళ్ళ కంటే కాదు, మొదటి స్థానంలో రెడ్లు ఉన్నారు, ఆ తర్వాత ఎస్సీలు ఉన్నారు. కమ్మ వాళ్ళు 4వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ ఉన్నారు. అట్లాగే అదే విధంగా ఈ రోజున సంగం డైరీకి పాలు పోస్తున్న రైతులు వాళ్ళ కులం కూడా ఎవరు అడగరు. పాలు సాంద్రత ఎట్లా ఉందో చూసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా మొత్తం సంగం డైరీ మొత్తం వాళ్ళు కమ్మవాళ్లే నడుపుతున్నట్టు, కమ్మ రైతులే దానికి పాలు ఇస్తున్నట్టు చిత్రీకరించటం. 90% మంది మిగతా వర్గాలే అక్కడ. ఇప్పుడు రైతుకి కులం ఏంటండి? మనం తినే ఫుడ్ని ఏ రైతు పండించాడో మనం చూస్తామా? ఏ కులం రైతు పండించాడో మనం చూస్తామా? మనకి తెలుసా? అట్లా చూస్తే బతకగలుగుతామా? అందుకని సంగం డైరీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని బదనాము చేద్దాము అన్న మాస్టర్ ప్లాన్ వేసి ఈ అభూత కల్పనలు చెప్తూ ఉన్నారు. సంగం డైరీ ఏ నాటి నుంచో ఆవు పాలు సేకరిస్తున్నది. చెన్నైలో, తమిళనాడులో సేకరిస్తుంది, కర్ణాటకలో కూడా సేకరిస్తుంది. ఆ విషయాలు తెలుసుకోవాలి, ఆ విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. అంతే తప్ప గుడ్డగాల్చి నెత్తినేద్దాం, వాడే చూసుకోవాలి అన్న తరహాలో ప్రవర్తించటం మంచిది కాదు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరెవరు టెండర్లు, ఏ కంపెనీలు, 7 కంపెనీలు, ప్రముఖ కంపెనీలు మీకు పేర్లు చెప్పాను రామబ్రహ్మం గారు. టెండర్ ప్రాసెస్ చెప్పాను. ఆ టెండర్లో పాల్గొనాల్సిన కంపెనీలకి కఠినమైన నిబంధనలు పెట్టిన ఏమేమి నిబంధనలో చెప్పాను మీకు. సంగం డైరీ ఆవు పాలని సేకరిస్తున్న విధానాన్ని చెప్పాను మీకు. ఎనీ మోర్ డౌట్స్? డౌట్స్ ఏం లేదు సార్, క్లియర్ అయిపోయినాయి. అంటే వాళ్ళు చేసే విష ప్రచారం ఎట్లా ఉందంటే ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి మీరు అన్నట్టు అది ఒక కులానికి సంబంధించిన ఫ్యాక్టరీ కాబట్టి బదలాం చేయాలనే ఉద్దేశంతో కనబడుతూ ఉంది వాళ్ళు స్పష్టంగా. అంటే అమరావతిని ఎలా అయితే అల్లరి చేసే ప్రయత్నం చేశారో దీన్ని కూడా అలాగే అల్లరి చేసే ప్రయత్నం కనబడింది. కానీ అక్కడ ప్రజలు విఘ్నులు, రైతులకు తెలిసి ఎవరేంటి అనేది స్పష్టంగా మీరు చాలా బాగా చెప్పారు. టీటీడీ నెయ్యి సేకరణ పాల్గొన్న కంపెనీల వివరాలు స్పష్టంగా తెలియజేస్తూ సంగం డైరీ గురించి సంపూర్ణంగా స్పష్టంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.